హల్లెలూయా. ప్రియమని సహది సహోదరులారా, దేవుని నమ్ముకున్న మన విశ్వాసము మూలంగా నడిచే మనం ఎలా ఉండాలి? ఇందులోనూ పాత నిబంధనలో ఒక మాట రాయబడింది. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, సహవాసము చేసిన వాళ్ళు, మనిషికి భేద విభేదాలు ఉంటాయి. ఆ భేదాలు విభేదాలు ఒక పాయింట్, 2 పాయింట్లు. వాళ్ళకు సహవాసం చేయకూడదు. వాళ్ళకి ఎలాగ మాట్లాడాలో తెలియదు. ఎవరితో సహవాసం చేయకూడదు? మూర్ఖులతో సహవాసం చేయకూడదు, తాగుమూతులతో సహవాసం చేయకూడదు, దుష్టులతో సహవాసం చేయకూడదు. సోదిగాళ్ళు ఉంటారు. ఎంతమానం సోది చెప్పేవాళ్ళు ప్రసంగానే వాళ్ళు చెప్తారు. వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే, ఇందులోను పాత నిబంధనలోను మరి యెరూషలేములో పట్టణంలోను అక్కడున్న మనిషి అనే కుమారుడు ఉండేవాడు. అతను మరి 12 ఏండ్ల వాడై. అతని తల్లి, ఇక్కడ మాట రాయబడింది, తల్లి ఎసిబ్రా అని తల్లి. ఆ తల్లి యెహోవానికి దృష్టికి చెడుతనం చేసింది. చెడుతనం చేసి కీడొచ్చింది. ఆ కీడికి ఎలా ఎదుర్కోవాలో తెలియదు. కానీ యెహోవా దేవుడు అని తెలుసుండా, ఇజ్రాయేలుకి పరిశుద్ధ దేవుడు అని తెలుసుండి, మరి కీడు చేస్తంతో ఈ కీడికి మనం దూరం ఉండాలి. దీన్ని విడిచిపెట్టి మనం దూరంగా వెళ్ళాలి. సోది చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి సహవాసం చేయకండి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మరి 2 రాజులు అలాగే 21:6లోకి వెళ్తే అక్కడ మాట ఉంది. అతని కుమారుడు అగ్నిగుండములకు దాటించి జ్యోతిష్యములకు చకుములకు వాడక చేసి యక్షిణి కాండ్రముతోను అది సోదె గాండ్రలతోని సాంగత్యం చేసెను. ఈ ప్రకారముగా అతడు యెహోవా దృష్టికి బహువుగా చెడుతనమును జరిగించెను. ఆయన కోపమును పుట్టించెను. యెహోవాను దావీదు కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చిన ఆ మందిరకి గోత్రసారములు ప్రకారముగా కైనడి మరి సొలొమోను ఆజ్ఞ ప్రకారముగా మందిరంలో దావీదు కుమారుడైన ఆ ప్రకారంగా నడిచి మరి ఉన్నది. యెహోవా చెడు దృష్టంగా ఉండేవారు. ఈరోజు యెహోవా దృష్టికి ఉండే మార్గం నడుచుకోవాలి, ఆయన ప్రకారం నడవాలి అంటారు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎలా ఉంటున్నాము, ఏ రకంగా ఉంటున్నాము, ఏ రకంగా మనం కీటి చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, ఒక ఆలోచించు, ప్రశ్నలు ఆలోచించి దానికి డిఫరెంట్గా మనం ఎలా నడుచుకుంటున్నాం, ఏ లెక్క ప్రకారంగా మనం ఉంటున్నాం అని గ్రహించాలి. ప్రియమిత్రులారా, ఈ వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ ఇజ్రాయేలుకి గోత్రస్థానముల నుండి నేను ఒక కోరుకున్న యెరూషలేముల నాన్న సదాకాలం ఉండుకని సెలవిచ్చాను. అక్కడ మందిరం ఉన్నది యెహోవానికి. అక్కడ అక్షరేఖ ప్రతి దినములక ఇజ్రాయేలుకు ఆజ్ఞాపక మోషే సేవకుడైన అక్కడ ఉన్న పిరుతులు ఆయన పాదములు తొలిపోకుండా యెహోవా మాటగా ఇజ్రాయేలు విడవకుండా ప్రకారం ఉండేవారు. మోసే ప్రకారం కాలములను దావీదు కుమారైన సొలొమోనుకు ఆజ్ఞ ప్రకారంగా మందిరములకు ఒక యెహోవా గోత్రం ద్వారాగా నడిపించేవారు. మరి అలా నడిపించే ప్రకారం ఉండే మంది కొద్ది సోదరు చెప్తారు. మరి మనిషి కుమారుడు 12 ఏళ్ళ చిన్నవాడైన అతని తల్లి మరి ఎసిప్రా అనే యెహోవా దృష్టికి చెడుతనం చేసింది. ఈ రోజుల్లో చెడుతనము ఉంటారు, కానీ వాళ్ళకు దూరం ఉండాలి. కీడు చేసేవాళ్ళు ఉంటారు. ఇంకో మాట ఉంది, ప్రకారముగా అది ప్రకారం చేయాలని ఆశపడుతున్నాను. మరి అంజులకు సహవాసం చేయకండి. మరి ఎవరికి సహవాసం చేయకూడదు? అంజుల్లోనూ మరి ఆత్మీయంగా ఉంటారు. మరి ఆత్మీయ పరిశుద్ధంగా మరి కీడికి లేకుండా మనకింటికి తొప్పుకునే వాళ్ళు ఉంటారు.
కానీ ఇక్కడ ఉందండి, అన్యులతో సహవాసం చేయకండి. ఇంకో మాట ఉంది, మరి దుష్టులకి సహవాసం చేయకండి. ఇందా చెప్పండి చూడండి, మరి దుష్టులు దురదృష్టులు సహవాసం చేయకూడదు. తుంటర్లు అంటారు, వాళ్ళు కూడా సహవాసం చేయకూడదు. ఈ వాక్యం చేతంటే మూర్ఖులు ఉంటారు, ఆ మూర్ఖులకు సహవాసం చేయకండి. ఈ వాక్యం ఏంటంటే కోపకింతలు, కోపంగా నడిపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత ఆత్మీయంగా నువ్వు బలపరుతావు, ఎంత దూరం ఉంటే అంత దేవుడు నిన్ను వాడుకుంటాడు. వాళ్ళని దూరం పెట్టి నువ్వు ఆత్మీయంగా దేవునిగా ఉంటే నువ్వు పరిశుద్ధ స్థానముకు నువ్వు చేరుకుంటావు. ఈ వాక్యం ఏం చెబుతుందంటే, మరి సామూతులకు వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది, మరి 23 వెళ్తే తిండిపోతులు, తాగుబోతులు, నిద్రపోతులు, దరిద్రాన్ని అవుతారట. కానీ వాళ్ళ సహవాసము వాళ్ళు చేసుకున్నా కానీ దేవుడికి అంగీకరించలేదు, దేవుడికి మొరపెట్టలేదు. ప్రియమిత్రులారా, ఈ వాక్యముతో మనం చాలా ఉండాలి. ఇది నడుచుకుంటేనే దేవునికి క్రియ అంటాం. ఇంకో మాట ఉంది, ఎవరు లోబడాలి? దేవునికి లోబడాలంట. దేవునికి లోబడి ఎలా లోబడాలి? మరి యాకోబులు 4:7 వెళ్తే మరి యాకోబు భక్తుడు మరి ఎలా ఉన్నాడు? దేవుడికి లోపడు, తన దుష్టంతా దేవుడికి లోపడి దాని దుష్టిని అదే ఆత్మీయంగా ఉండేవాడు. మరి దేవుడికి ఉండాలి, మరి దేవుడికి లోబడి ఉంటేనే మనం ఉంటాం. మరి అదే విషయంలో ఇంకో మాట ఉంది, చెప్పని ఆశపడుతున్నాను. అలాగే అలా దేవుడికి లోబడి ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? దేవునికి ఇష్టలుగా అలా ఆశీర్వదించబడతారట. దేవునికి ఎలాగ ఇష్టలుగా అండి? మరి ఇక్కడ లోకాసు వార్తలకు వెళ్తే ఒక లోకబోతున్నాడు, వారికి సమాధానమును కలిగినట్లు దేవుడు అంటాడు. మరి ఆత్మీయ సమాధానగా దేవునికి ఇష్టలుగా నా యందును మీరు ఇష్టలుగా ఉంటున్నారు కదా, అందుకే నేను ఆశీర్వదిస్తున్నాను. నీవు సమాధానం కలిగినట్లు ఉండాలి. ఈ వాక్యం ఏం చెప్తుంటే మనం ఉండాలి ప్రేమిటరా, అలాగే ఇష్టలాగా ఉండాలి. అలాగే ఇష్టలాగా ఉంటేనే మన ఆటంకాలు రావు. ఆటంకాలు రాకనే కొన్ని వేదన ఉంటాయి, వేదన వస్తుంది. అలాగే నీవు పవిత్రమైన మరి వేదన కూడా వస్తాయి. ఎంత పవిత్రంగా ఉన్న వేదన వస్తాయి. ఆ వేదననే మరి యేసేపు ఎంత పవిత్రంగా ఉండోడు, ఎంత మరి ఉండోడు. అమ్మ పవిత్రమైన వేదన వచ్చింది, సమస్య వచ్చింది. అయినా సరే యేసేపు జీవితం మనం తెలుసుకోవాలి. ఆయన తప్పుకున్నాడు కీడు, ఏ పాపం లేకనే. మనము కూడా దేవుని దృష్టిగా మరి ఉండాలి. అలాగే కీడికి దూరంగా సహవాసం చేయకండి, దుష్టులకి సహవాసం చేయకండి. అలా ఉంటేనే మన దేవుడికి మన ఒక మాట రాయబడింది. చెప్తాను ఇంకో మాట, అది కూడా చెప్పి మరి దేవునికి దృష్టిలుగా ఉంటున్నాం. మరి 2వ దినచర్యలను 3 అలాగే 3:14 వెళ్తే ఒక మాట రాయబడింది, సహోదరులు లారా, మీరైతే మేలు చేయటంతో విసుకవద్దు. ఈ పత్రికను మూలముగా నేను చెప్పిన మాట మగ ఎవడైనా లోబడి ఎడల అతనికి కనిపెట్టి అతనికి సిగ్గుపడి నిమిత్తములు అతనితో స్వాగతం చేయకండి. అందుకును నీవు అతనికి శత్రువులుగా భావింపగా సహోదరులకు భావించి బుద్ధి చెప్పండి. మన దేవునికి మూలముగా ఉన్న అటు వారికి ప్రభు యేసుక్రీస్తుకి ఆజ్ఞపూర్వముగా ఆజ్ఞ విశ్వాసముకు మేలుకైక చేయండి, కీడు చేయకండి, మేలుదని కోరుకోండి. కానీ శత్రువులకి భావింపగా సహోదరులకు బుద్ధి చెప్పండి. ఎవరన్నా శత్రువులు నుంచనుకో అలాంటి వాళ్ళకి కీడు చేసే ఉంటారు, వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఇది నువ్వు చేసింది కరెక్ట్ కాదు, వాక్యముతో ప్రసారముగా ఉన్నారు. అక్కడ 2వ దినచర్యలకు 3 మరి 12 అయితే ఇక్కడ రాయబడింది, అదే విషయంలోనూ మిమ్మల్ని పోలికి నడుచున్న వారు మేము మాదిరిగా కనపరుచుకున్నాం. దేవుడి పోలికలు నడుచుకున్న వారు ఏం చేస్తారంటే మేము మాదిరిగా ఉన్నాం, మేము మాదిరి జీవిస్తున్నాం. ఆ అధికారములకు కాదు, కానీ దేవునికి మేము భయభక్తి కలిగినట్లుగా. దేవుని ఎద్దకు భయభక్తి కలిగిన ఏం చేస్తారండి? అలాగ అహంకారం ఉండదు, దుష్టి ఉండదు, దుష్టిత్వం ఉండదు. దేవునికి విశ్వాసం మూలంగా ఏం చేస్తారండి? వాళ్ళకి మీ ఎద్దకి ఎవరైనా వచ్చిన ఎడల, పని చేసిన ఎడల వాళ్ళకి భోజనముకు పెట్టండి. అలా పెట్టండి, శత్రువుని పిలిచి భోజనం పెట్టండి. అప్పుడు నువ్వు క్షమించబడినట్లు ఉంటావు. అలాగా ప్రభువు సమాధానకర్తగా ఆయన ఎల్లప్పుడూ ప్రతి విషయములను సమాధానంగా మీ అనుగ్రహిస్తావు. ప్రియమిత్రులారా, ఈ విషయం తెలుసుకోవాలి. ప్రతి అడిగినట అలాగ ప్రభు యేసుక్రీస్తు నామములను మనం అడగాలంట. అలా అడుగుంటే దేవునికి మన సహవాసం ఉంటాం. కానీ ఎవరు సహవాసం చేయకూడదు? దుష్టులు, తాగుబోతులు, తిరుగుబోతులు, మరి అలాగే ఉపచారులు ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరం ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం సారంగా నడుచుకోవాలి. అలాగే ప్రతి విషయంలోనూ
ప్రేమించే మనం కృపచేత ఎంబడించాం. ప్రేమించే నిత్యముతో మన దేవుడి దగ్గర ఉన్నాం. దేవుని లోబడి ఉన్నాం. ప్రతి భావములో నడుచుకోవాలని ఈ వాక్యం రాయబడింది. శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఆశ్రయించి ప్రభా నడిపించు. భాగ్యముతో నీ కృపతో బలపరుచు, దీవించు. నీ సిద్ధముగా నీ ఇష్టముగా నడిపించే గొప్ప రక్షణ దయచని సహకారం నడిపించు. మేలు చేయని ప్రభా నాయన అని జన్మల ప్రభా అయ్యా ప్రతి ఒక్కరికి నడిపించు. ఎవరితో సహవాసం చేయకూడదు ప్రభా మాట ఇచ్చావు. నేను ఈ వాక్యముతో అన్ని దినములు నడిపించే గొప్ప రక్షణ దయచండి. సహకారం నడిపించి ఈ చిన్న ప్రార్థన నీకు సాక్ష నిలబెట్టుకోమని మేలు చేయమని ప్రభా ప్రతి అవసరాలు ప్రభా నీలో నివసించి ప్రభా ఏ బిడ్డల ప్రభా నీలో ఉండి భయభక్తి కలిగి నాయన నీలో సహవాసం ఎవరు చేస్తున్నారో అలా బాగా వాడుకుని ప్రభా అలా ఆత్మతో సత్యమతో బలపరిచి దీవించండి. ప్రతి ప్రభా కుటుంబాన్ని లేవనెత్తని, ప్రతి బిడ్డలుగా లేవనెత్తని ప్రభా బాగు చేయమని ఆశ్రయించి నడిపించి మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. శిలురత్నమేజం యేసురత్నమేజం యేసురత్నం సంపూర్ణమతో విజయమతోని కాక అపాయమైన సునిపని కాక. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.